తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇక ముందు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే తెలంగాణలో బెనిఫిట్ షోలకి స్వస్తి చెప్పే దిశగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. ధనలక్ష్మి, తెలంగాణలో సినిమాలకు సంబంధించిన బెనిఫిట్ షోలకు ఇకపై అనుమతి ఇవ్వద్దు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మనం చూస్తున్నాం, పుష్ప 2 సినిమా ప్రదర్శన సందర్భంగా సంధ్యా థియేటర్ లో బెనిఫిట్ షో సందర్భంగా అక్కడ తొక్కిగా జరిగింది. ఒక మహిళ మృతి చెందింది. ఒక చిన్నారి ఇంకా ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుముట్టాడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ పరిస్థితి ప్రభుత్వం దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశాన్ని మంత్రివర్గంలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇకపై తెలంగాణలో సినిమాలకు సంబంధించిన బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదన్న యోచనలో ఉన్నామని చెప్పి కాసేపటి క్రితం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. కాబట్టి దీనిపై ప్రభుత్వం చర్చించిన తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఓకే, థాంక్యూ కరుణాకర్. తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట, అలాగే ఒక మహిళ మృతికి సంబంధించి ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.